హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఒక్కొక్కసారి మన ఇంట్లో చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు, లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సబ్బులు ఎక్కువగా తీసేస్తూ ఉంటారు. లేదంటే వచ్చిన వాళ్ళకి ఒకరోజు 1 or 2 టైమ్స్ యూస్ చేసుకున్న సోప్స్ కూడా అలా ఉండిపోతాయి కదా. అవి మనం ఎలాగో మనం మళ్ళీ బాతింగ్కి యూస్ చేయలేము. సో అలాంటి వాటిని హ్యాండ్ వాష్ కింద కానీ, లేదన్నా మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా యూస్ చేస్తే మంచిది కాదు. సో అందుకని ఈ విధంగా వేపాకులో మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తే ఇంకెటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో వేరే విధంగా యూస్ చేయకుండా చక్కగా మంచిగా ఈ విధంగా మనకి మిగిలిపోయిన సబ్బు ముక్కలు కూడా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి. వాటిని కూడా ఈ విధంగా గ్యాదర్ చేసుకొని చక్కగా ఈ నిమ్మరసం మనం ఈ నీమాకుల్ని తీసేసాం కదా, ఈ వేపాకుల్ని రసం తీసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా మంచిగా గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇంకొక స్టవ్ పక్కనేమో డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలన్నమాట ఈ సోపు. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అడుగు నీళ్ళు వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాను. మీకు ఒప్పుకుంటే మంచిగా ఇది మెత్తగానే ఉందండి సబ్బు. నేనే ఇంకా మా అమ్మాయి వచ్చేస్తుందని కంగారులో గబగబా పెద్ద పెద్ద ముక్కలు కోసేసాను. కొంచెం టైం పట్టింది. అలా కాకుండా కొంచెం గ్రేట్ చేసుకోండి, క్యారెట్ గ్రేట్ చేసుకున్నట్టు గ్రేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అది పెడతాము. అది కరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా దగ్గరకు వచ్చేయాలన్నమాట. ఈ వేపాకు కొంచెం బబుల్స్లా వచ్చేయాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత వడకట్టుకోవాలి. ఈలోగా అయితే మనం ఈ సోప్స్ అయితే మంచిగా మెల్ట్ అవుతూ ఉంటాయి. ఈ లోపు అయితే ఇది వేపాకులో నేను కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. పసుపు వేస్తే ఇంకా మంచిది కదా అని. అప్పుడు ఓన్లీ వేపది జ్యూస్ వేస్తే మాత్రం మనకి గ్రీన్ కలర్లో వస్తాయి అనమాట సోప్స్. కొంచెం పసుపు వేస్తే కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మరగ్గా పసుపు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో ఈ లెఫ్ట్ ఓవర్ సోప్స్కి మ్యాక్సిమం మనం పసుపు, నిమ్మకాయ ఇలాగా వేపకు సంబంధించినవి వేస్తే మంచిదనమాట. సో ఇప్పుడైతే వీటిని నేను కొంచెం మెల్ట్ అయ్యాక ఈ వేపకు జ్యూస్ అయితే ఇందులో వేసేసాను. ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. మనకి లిక్విడ్కి ఏంటంటే హ్యాండ్ వాష్ లిక్విడ్కి జస్ట్ మనకి సోప్ మొత్తం మెల్ట్ అయిపోకూడదు. జస్ట్ ఇలా వాటర్గా ఉన్నప్పుడే కొంచెం పై వంచేసుకొని మన ఇంట్లో ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా, ఆల్రెడీ మేము ఎప్పుడో వాడని ఉన్నాయన్నమాట, అందులో పోసేసుకున్నాను. లేదంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు 15 or 20 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉంటాయి. అది మీకు కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను కొనుక్కోవాలనుకుంటే మాత్రం. సో అలాంటి డబ్బాలు మనం తెచ్చిపెట్టుకుంటే దేనికో దానికి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో పోసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మొత్తం మెల్ట్ అయిపోవాలి. మొత్తం అంతా మెల్ట్ అయిపోయాక ఆ తర్వాత మౌల్డ్స్లో వేసుకోవచ్చు. ఆ మౌల్డ్స్ కూడా మనకి సూపర్ మార్కెట్ అలాంటి చోట దొరుకుతాయి. నేను ఆ ప్రోడక్ట్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. సో ఈ విధంగా లిక్విడ్ వేసేసుకున్నాం. మరీ చిక్కగా వచ్చేయకూడదు. చిక్కగా వస్తే ఇందులో కూడా సోప్ కింద ఫామ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఓన్లీ కొంచెం సోపు కరిగితే చాలు. మీకు అంతగా డౌట్ ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవచ్చు అనమాట. బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా మీకు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు అందులో వాటర్ పోసేసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళు పోస్తే ఇంకా ఆ విధంగా మనకి లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇదైతే నేను చాక్లెట్ మౌడ్స్ 2 తెచ్చాను అనమాట. ఒకటైతే సోప్కి, ఒకటైతే చాక్లెట్స్కి యూస్ చేసుకుంటున్నాను. ఈ చాక్లెట్ మౌడ్స్ కాకుండా సోప్కి విడిగా ఉంటాయి. అవి కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. సో ఇది వేస్ట్ అవ్వకుండా నేను ఈ మౌల్డ్స్ని ఈ విధంగా యూస్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత హ్యాండ్ వాష్ ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి. మంచిగా మనం ఇంక ఇవి వేస్ట్ అవ్వకుండా మంచి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్తో ఉన్న ఈ వేపాకుని యూజ్ చేసే విధంగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సోప్స్ అనేవి ముక్కలు ఇలాంటివి వేస్ట్ అవ్వకుండా ఇది ఒక మంచి టిప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మౌల్డ్స్ కొంతసేపు ఉన్నాక మనకి 10 minutesకి ఈ విధంగా గట్టిగా వచ్చేస్తాయి మంచిగా. ఒక్కొక్కటి ఈజీగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇవి ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఒకరు వాడిని ఇంకొకరికి వాడాలనిపించదు కదా, అలాంటప్పుడు మనకి భలే యూజ్ అవుతుంది తెలుసా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న సోప్సే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా అనమాట. చిన్న వెంటనే అయిపోతాయి కూడా మనకి. ఇవి ఎలా ఉంటాయంటే రీయూజ్ సోప్స్ మనకి బాగా తొందరగా కరిగిపోవండి. కొంచెం జెల్లీలా ఫామ్ అవుతుంది, అంత ఫాస్ట్గా అవ్వవు అనమాట. నేనైతే సింక్ దగ్గర పెట్టుకున్నాను. ఆ లిక్విడ్స్ అయితే వాష్రూమ్స్లో పెట్టేశాను అనమాట. అండ్ మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి రాగానే సోప్తో వాష్ చేసుకుంటుంది, తన కోసం అక్కడ పెట్టానమాట. అలాగే మనకు అవసరమైన చోట చిన్న చిన్న సోప్స్ ఇలా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా యూజ్ అవుతుంది. ఈ టిప్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో చూసారుగా, స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా సోప్స్ పెట్టుకోవచ్చు. 3 daysకి 4 daysకి అలా అయిపోయాక ఇంకో సోప్ పెట్టుకోవచ్చు అలాగనమాట. ఒకే సోపు అలాగా మనకి ఇంకా అన్ని పెద్ద పెద్ద సోప్స్ ఇంట్లో ఉంచడం కంటే నాకైతే ఇది బెటర్ అని అనిపించింది అనమాట. అయిపోగానే వెంటనే తీసేయచ్చు. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఒక్కొక్కసారి చాలామందికి చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి ఇంట్లో. అలాంటి చిన్న చిన్న ముక్కలను కూడా ఈ విధంగా లిక్విడ్గా చేసుకోవచ్చు అన్నమాట. అంత చిన్న ముక్కలు మనం రుద్దుకోలేం కాబట్టి ఇలా యూస్ చేసుకోవచ్చు. మీరేమంటారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తే